రాజే పేరు, నా పేరు రాజే. ఆటో నడుపుతాను నేను. ఆటో నడుపుతున్నా. ఎట్లుంది మరి ఫ్రీ బస్సు పెట్టారు కదా? ఫ్రీ బస్సు పెట్టదని మన నోట్లే మన పడ్డది. ఏం లాభం లేదు. ఆటో అమ్ముదామంటే సుధా రేట్ లేదు. 2 లక్షలు తీసుకుంటే 2 లక్షల రూపాయలకు అడుగుతాను. ఆటో అమ్ముదామన్నా కూడా రేటు పోవట్లేదు. బతకడం కష్టం ఉన్నది. ఎట్లానే మేము ఎంత తాడు చూసుకోవాలి ఆయన రావాలి కానీ కానీ ఇక్కడ అయితే లాభం లేదు. పెద్ద మాట ఆయన చేసిండు. రేవంత్ రెడ్డి గారు వచ్చుడేమో కానీ గీ గతికి వచ్చింది మాకు. అది సార్ మాకు ఇదివరకు మంచి ఆటోలు నడిచినాయి. మంచిగా మనిషికి 1000 రూపాయలు 2000 సంపాదించుకున్నాం. మంచిగా ఉండే మంచిగా బతికినాం. ఏమంట అయిన రేవంత్ రెడ్డి వచ్చి మనకు ఏమంట ఫ్రీ బస్సు పెట్టిండు మన నోట్లే మన పడ్డా సార్. అక్కడికి ఒక్క బండి సుధా నడుచుడు లేదు, వచ్చు లేదు, ఏం లేదు మాకు. ఎక్కడ ఏం లేదు. ఏమున్నా ఇప్పుడు మాకు ఇంత హరీశ్రావు ఇంత అండగా ఉండేపటికే మాకు ఇంత అడ్డింత తిట్టింత మాకు ఇంత ఏదో పుట్ట కడిచినట్టు అవుతుంది. మాకు ఒక హరీశ్రావు చేసింత మాకు మంది కేసీఆర్. ఇప్పుడైతే ఏం లాభం లేదు సార్ మాకు. కాదు మరి ఎందుకు ఆటో డ్రైవర్ పట్టించుకోవట్లేదు ప్రభుత్వం? అదే ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. మొత్తం మీటింగ్లు పెట్టినాం, అన్ని చేసినాం అంటే వస్తే పట్టించుకోవట్లేరు. మాకు అది వాళ్ళు సంబంధమే లేదంటాను వాళ్ళు. అంత అదే అవుతుంది సార్. ఘోరం అంటే ఘోరం ఉన్న సార్. ఇది సంబంధమే లేదంట. ఆల్మోస్ట్ ఆత్మహత్య చేసుకున్న స్థితి ఆల్రెడీ చేసుకున్నారు సార్. మస్తు మంది అవుతారు. ఇప్పుడు ఒక్కొక్కరు బండ్లు ఇంటికానే ఉన్నాయి. యాక్సిడెంట్ ఎంత బతకలేక ఉండలేక అంత ఘోరం అంటే ఘోరం ఉన్న సార్ మాకు. ఇట్లా అట్లా చేసిర్రు సార్. ఇక మరి ఏం చేస్తాం. ఇప్పటికైనా మాకు బుద్ధి వచ్చినట్టే. ఇప్పుడు ఖచ్చితంగా మేము టీఆర్ఎస్కి వేస్తాము. ఖచ్చితంగా టీఆర్ఎస్ తెచ్చుకుంటాము. ఆటోళ్ళకి ఏదైనా న్యాయం చేస్తాడు మాకు. ఖచ్చితంగా చేస్తాడు మాకు నమ్మకం. కేసీఆర్ మీద నమ్మకం ఉంది మాకు. హరీశ్రావు మీద నమ్మకం ఉంది. అప్పుడు చూస్తే కరోనా టైంలో చూస్తే మాకు ఒక్కొక్క నెల 2-3 నెలల గాసం చూసి ఇచ్చారు సార్ మాకు. సబ్బులు సరుపులు నూనె అన్ని ఇచ్చిండు మాకు. సౌకర్యం మంచిగా చేసిండు అప్పుడు. పథకాలు ఎట్లా వస్తున్నాయి? మన 500 సిలిండర్ అన్నాడు. 500 లేదు. ఇప్పుడు 1000 కడతాను. 1000 కడతాను. ఏది లేదు. 100 రోజులు వాళ్ళు గ్యారంటీ అన్నకైతే నోట్ల మన పోసి ఒకటే వచ్చింది కానీ ఇప్పటి వరకు అయితే ఏది కాలేదు. అంతే. నువ్వు ఇవ్వాలని అడుగు సార్. ఎక్కడన్నా తెలుసుకోరు మీరు. ఆయన అన్నయ్య అమలుకు ఒక్కటి లేదు. ఒకటి ఏంటంటే ఆటోలలో మన పోసింది కానీ ఒకటి నూనె కరెంటు నీటు 200 మీద కలితే మళ్ళీ బిల్లు కట్టుడే ఉన్నది. మొన్న మేము కట్టినాం 500 బిల్లు వచ్చింది. కట్టుకున్నాం బిల్లు. ఏం లేదు సార్. అది ఏమున్నా మళ్ళీ వీళ్ళు వస్తేనే వీళ్ళు కూకుంటేనే మళ్ళీ వీళ్ళకి బుద్ధి వస్తుంది. కొన్ని అన్ని పనులు గ్యారెంటీ అవుతాయి. కేసీఆర్ వస్తేనే మళ్ళీ కేంద్రం వల్ల మళ్ళీ అన్ని పక్క అవుతాయి. కష్టమే. మాకైతే కష్టమే సార్. ఇక మా ఆటోలకైతే అందరికి కష్టమే. వ్యవసాయదారు సుధా కష్టమే. మునుపట్లే కరెంట్ ఉండలేదు. ఇక అంతా ఇక మునుపు రోజులే మారినాయి సార్. అది రోజులే మన కేసీఆర్ రావాలి. 4000 ఎక్కడికి అదే పాతదే పాత పిల్లమే. ఇయ్యలే ఇస్తాడు. నేను పెద్ద చేస్తాను, నేను పెంపు చేస్తానని ఏదేమి లేదు. నాకు తెలిసిన మందం సారు కేసీఆరే ఇంత చేసినది పాత పిలిం బట్టే చేస్తున్నాం ముచ్చట. కానీ అంటే పాతది అక్కడ మనకు చేసిన మరమ్మతులు అప్పుడు చేశారు. కానీ ఈయనన్న కొంచెం మనం ఇంట్లో బియ్యం ఉన్నాయి, మిరపకాయలు ఉన్నాయి, కనీసం అన్న పెట్టిండు. అయ్యో అది కూడా వీళ్ళు చేయలేదు కదా. నా దృష్టిలో అనుకుంటున్నాను. ఏమో ఇక ఏదైనా దూరం ప్రయాణం పోతేనేమో లేడీస్కి ఏమో సీట్ ఇచ్చే మేము పైసలు పెట్టుకొని రావడం కాలం వచ్చింది మాకు. సారు సిరిసిలో పోవాలని ఎమ్లాడ పోవాలంటే లేడీసే కూర్చోవాడ్రి. ఎందుకు ఇచ్చినాడు వాడు? ఒక విషయం ఎందుకు ఇచ్చినాడు? మహిళలు పెట్టిండు. మహిళలు పెడితే వాళ్ళు పైసలు ఇవ్వాలి. మేము కింద దేవులాంట మొక్క చేత నడువులు కూసుకుంటాం. మా ముసలిలకు ఇబ్బంది పడకుండా పోవాలి. ఎందుకు మహిళలు పెట్టను వద్దని లేను. డబ్బులు ఏడికెళ్ళి తెస్తాడు. ఒక విషయం డబ్బులు ఇన్ని గానం ఖర్చులు పెట్టుకుని రాగానే అంత లేవు. ఈయన పీరి అంటే లేడీస్కి ఎందుకు పెట్టిండు? ఎందుకు కొట్టుకుంటారు మరిగా? నా సీట్ అంటే నా సీట్ అంటే మన పానం బాగా లేకపోతే సిరిసిల్లోకి వెళ్ళి అమ్మ బదిలన్న నీ దయానమ్మ జర కొంచెం సీట్ ఇవ్వమంటే ఇయ్యలే. అమ్మ నేనన్న రేవంత్ రెడ్డి ఇంటికనే పెట్టిండు మీకు ఈ పనులు. లుక్ నువ్వేమన్నాను వాణి లుక్ ఎందుకు పెట్టిండు? అరే పానం బాగా లేకపోతే బదిలన్నా లేడీస్ను ఇయ్యలే సీటు. రేవంత్ రెడ్డి పెట్టిన నా ముంగట ఇప్పుడు కూడా అంట నేను నా ముంగట ఉంటే. ఎందుకంటే సారు వాళ్ళకి ఎందుకు పెట్టిండు? పైసలు తీసుకున్నాడే అంటే పిరి ఉన్న పైసలు ఇచ్చినాడు నిలబడిపోవాలి, పైసలు లేనాడో కూర్చుని పోవాలి. అంత మాకు ఇబ్బంది అవుతుంది. ఎందుకు ఇబ్బంది పెట్టిండ రేవంత్ రెడ్డి? ఇది కనిపించలేదా?
ప్రజాపాలన చేస్తున్నాడు కదా, మంచిగా చేస్తున్నాడు. చేస్తుండు ఆఖరికత్తే కొనాకరికత్తే ఏమవుతుంది కానీ అది నాకు తెలిసిన మందం అంటుంది సారు. ఏమైతే కొనాకరికి వస్తే అది లేవాడు ఎత్తెత్తడం ఉంటుందో అంతేనా? లేవాట ఎత్తుతారా? లేవాడు ఎత్తెత్తే అంత కింద పడితే మొక్క చేయలు ఇరుగుతుంది. అయ్యా నీ దండం పెడతా నీ తిరుగుదారు కలిసి ఎత్తాడు వస్తాడు అంతే. నాకు తెలిసిన మందం చెప్తున్నా అట్లుందంట. మరి ఏంది మరి ఈసారి ఎన్నికలు ఎట్లుంటది మరి? మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కదా, మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి కదా. దాంతో తెలుసుకుంటే దాంతో తెలియాలి కానీ దీని అయితే నాకు మాత్రం వాళ్ళు ఏమన్నా నాకు తెలిసిన మందం ఈయననే మాత్రం చేసిండు కానీ చేస్తే మాత్రం మాకు నీళ్ళు లేవు. అగో ఆయన పక్క పంటే ఒక కీక పెట్టిన సార్ వ్యవసాయం ఒక 2 దొయ్యలు వేసుకున్నాడు, దొయ్య ఎండిపోయింది. కేసీఆర్ ఉన్నప్పుడు ఇవన్నీ ఉండదు, మంచిగా చేసి ఉండను. కేసీఆర్ చేసేమందని చేసిండు. నాకు తెలిసిన మంది చెప్తున్నాయి వాళ్ళు ఏమని అనుకోని.